1962 న్యూజెర్సీ. విఠల్ అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులందరూ కలిసి కారులో బయటికి వెళ్లి హాలిడే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. విఠల్కి ఒక భార్య, 2 కూతురులు. విఠల్ది ఒక చిన్న ఫ్యామిలీ, గొడవలు గోలలు లేకుండా హ్యాపీగా సాగిపోయే చిన్న ఫ్యామిలీ. అయితే హాలిడే కారణంగా వాళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యారు. ప్రతి వీకెండ్ సినిమాలకు, షాపింగ్ మాల్స్కి వెళ్ళటం బోర్ కొట్టింది. దీంతో వాళ్ళు న్యూజెర్సీలో ఉన్న వార్డెన్ స్టేట్ ఫారెస్ట్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కారులో విఠల్, అతని భార్య, వారిద్దరు కూతుర్లతో జర్నీ స్టార్ట్ చేశారు. కొద్దిసేపటికి వీరు నలుగురు ఫారెస్ట్కి చేరుకున్నారు. నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తూ అక్కడ పార్క్లో ఉన్న జంతువులను చూస్తూ ఆ రోజంతా బాగా గడిపారు. టైం సాయంత్రం 8 అయ్యేసరికి వాళ్ళు మరలా రిటర్న్ అవ్వడానికి జర్నీ స్టార్ట్ చేశారు. నలుగురు కారులో బాగా మాట్లాడుకుంటూ ఫారెస్ట్లో వాళ్ళు చూసిన ఎనిమల్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో కార్ సడన్గా ఆగిపోయింది. దీంతో విఠల్ కార్ని మళ్ళా రీస్టార్ట్ చేస్తాడు, కానీ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు. అప్పుడు విఠల్ ఎవరైనా వస్తారేమో అని రోడ్డు వైపు చూస్తూ ఉంటాడు, కానీ ఎవరూ కనిపించరు. ఎందుకంటే అప్పుడు టైం రాత్రి 12 అవుతుంది కాబట్టి. దీంతో విఠల్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కార్ ఇంజిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేస్తాడు, కానీ అంతా నార్మల్గానే ఉంటుంది. కానీ కారు మాత్రం స్టార్ట్ అవ్వదు. కారులో ఉన్న విఠల్ భార్య, 2 కూతుర్లు కారుని పుష్ చేసి స్టార్ట్ అవుతుందేమో అని ట్రై చేసినా స్టార్ట్ అవ్వటం లేదు. దీంతో వాళ్ళకి అర్థమవుతుంది ఆ రోజు కార్ ఆగిన చోటే పడుకోవాలి అని. ఆ రోజు రాత్రి అంతా కారులో గడపడం కష్టమని వారు తీసుకువచ్చిన స్మాల్ టెంట్ అలాగే బెడ్షీట్స్ తీసుకుని కార్కి 20 అడుగుల దూరంలో ఉన్న ఒక ఒంటరి చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ చెట్టు దగ్గరలో అంతా బాగానే ఉంది. దీంతో వాళ్ళు ఆ నైట్ అంతా అక్కడే పడుకుని రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు. అలా వాళ్ళు పడుకుంటారు. అయితే కొద్దిసేపటికి విఠల్ లేచి చెట్టుకు తాడు కట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. దీంతో అది చూసిన విఠల్ భార్య, ఏమైందండి, ఎందుకు ఇలా చెట్టుకు ఉరితాడు షేప్లో కడుతున్నారు అని అడుగుతుంది. కానీ విఠల్ మాత్రం ఏమీ పట్టించుకోడు. ఏమైందండి అని విఠల్ భార్య అరుస్తుంది. దీంతో విఠల్ ఒక్కసారిగా వైపు చూస్తాడు. విఠల్ని చూడగానే విఠల్ భార్య చాలా భయాందోళనకు గురవుతుంది. ఎందుకంటే విఠల్ కళ్ళు తెల్లగా ఉన్నాయి, అలాగే ముఖం వికృతంగా ఉంది. అలా విఠల్ని చూసేసరికి విఠల్ భార్య వాళ్ళ కూతురు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళటానికి ట్రై చేస్తుంది, కానీ విపరీతమైన గాలి వారిని ఎటు కదలకుండా చేస్తుంది. దీంతో విఠల్ వారితో ఇలా అంటాడు, మీరు ఈ చెట్టు దాటి ఎక్కడికి వెళ్ళలేరు, ఈ చెట్టు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వదు అని పిచ్చి పిచ్చిగా నవ్వుతూ మాట్లాడతాడు. ఏమైంది డాడీ అని అడిగిన కూతుర్ని కత్తితో గొంతు కోసి చంపేస్తాడు. భార్యని చెట్టుకు కొట్టి చంపేస్తాడు. ఇంకో కూతుర్ని గొంతు నలిపి చంపేస్తాడు. చివరికి అతనే నవ్వుకుంటూ ఉరి వేసుకుని చనిపోతాడు. జనరల్గా విఠల్ వచ్చిన దారిలో ఎవ్వరూ కూడా వెళ్ళరు, కానీ విఠల్ మాత్రం ఇంటికి తొందరగా చేరుకోవడం కోసం ఆ మట్టి రోడ్లో నుంచి వెళ్తారు. ఇందువల్ల 3 రోజుల వరకు అటువైపుగా ఎవ్వరూ రాలేదు. కానీ 3 రోజుల తర్వాత చెట్టుకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బెర్నార్డ్స్ విలేజ్కి చెందిన ఒక అతను గొర్రెలు కాసుకుంటూ ఈ చెట్టు దగ్గరికి వచ్చాడు. దీంతో అక్కడ వీరి నలుగురి శవాలు చూసిన అతను చాలా భయపడుతూ విలేజ్కి వెళ్లి జరిగిన సంగతి గురించి అంతా చెప్తాడు. ఆ ఊరి పెద్దలు అలాగే ఊరి జనం అక్కడికి వెళ్తారు. ఆ చెట్టు దగ్గర ఉన్న శవాలను చూసి చాలా భయపడతారు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. వచ్చిన పోలీసులకి ఎటువంటి క్లూస్ దొరకవు. అలాగే వాళ్ళు విఠల్ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే అంతా నార్మలే, వారిది హ్యాపీ ఫ్యామిలీ. మరి వారు ఎందుకు ఇలా చనిపోయారు అనేది అర్థం కాలేదు. దీంతో కొన్ని రోజుల తర్వాత ఈ సంగతిని అందరూ మర్చిపోయారు. కానీ కొన్ని రోజుల తర్వాత మరలా సేమ్ ఇలానే ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. అప్పుడు కూడా అంతే, చెట్టు దగ్గరలో ఉన్న గ్రామస్తులకు అలాగే పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. ఈ సంగతిని కూడా కొన్ని రోజుల తర్వాత మర్చిపోయారు. కానీ తర్వాత వారికి మర్చిపోలేని సంఘటనలు జరిగేవి. ఆ చెట్టు దగ్గర సుమారు ఇలా అనుమానాస్పదంగా చాలా మంది చనిపోయారు. కానీ ఎందుకు అలా చనిపోతున్నారు, ఎవరైనా చంపుతున్నారా అనేది అంతు చిక్కడం లేదు. దీంతో పోలీసులకు గ్రామస్తులకి ఏమర్థం కాని పరిస్థితి. దాంతో వాళ్ళు ఏం చేయలేక ఆ చెట్టు వైపుకి ఎవరు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఇలా చేయడంతో ఆ చెట్టు ఉన్న రోడ్డు వైపు ఎవరు కూడా వెళ్లేవారు కాదు. కానీ ఆ చెట్టు గురించి తెలియని ఒక యువకుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అతను సేమ్ అలానే అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. దీంతో ఇలా వరుసగా అటువైపు రాత్రిపూట వెళ్లిన వారు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరమని, ఆ చెట్టు దగ్గరలో రాత్రి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని గ్రామ పెద్దలు 3 వ్యక్తులని ఆ చెట్టును పరిశీలించడానికి పంపిస్తారు. ఆ రోజు రాత్రి చెట్టుకి 30 అడుగుల దూరంలో వాళ్ళు అబ్జర్వ్ చేయటం మొదలు పెడతారు. అర్ధరాత్రి అయ్యే కొద్దీ ఆ చెట్టు చుట్టుపక్కల క్లైమేట్ చాలా చల్లగా వికృతంగా మారటం మొదలైంది. అలాగే
ఆ చెట్టు కొమ్మలు వింతగా ఉండటం, ఆ దెయ్యాల చెట్టు నుంచి వింతైన ఏడుపులు రావటం మొదలయ్యింది. ఇలా అవడంతో ఆ చెట్టును అబ్జర్వ్ చేయడానికి వచ్చిన వ్యక్తులు భయంతో పరుగులు తీసి ఊరి పెద్దలకు వాళ్ళు చూసిన అనుభవించిన భయంకరమైన అనుభవాల గురించి చెప్పారు. దీంతో వాళ్ళందరికీ అర్థమైంది ఇప్పటి వరకు చనిపోయిన వారిని చంపింది ఆత్మలే అని. వెంటనే ఊరిలో ప్రజలంతా ఒక చర్చి ఫాదర్ను కలిసి జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పారు. అవి విన్న చర్చి ఫాదర్ వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొన్ని మంత్రాలు చదువుతాడు. ఊరి వాళ్ళు ఆ చెట్టు వైపు ఫాదర్ వైపు చూస్తూ ఉంటారు. అయితే ఒక్కసారిగా చర్చి ఫాదర్ గాల్లోకి ఎగిరి కింద పడతాడు. అంతే, అక్కడ ఉన్న గ్రామస్తులకి ఏం చేయాలో అర్థం కాదు. దీంతో చర్చి ఫాదర్ ఇలా అంటాడు, అందరూ ఇక్కడి నుంచి పారిపోండి, దూరంగా వెళ్ళిపోండి అంటాడు. చర్చి ఫాదర్ కూడా ఆ చెట్టును విడిచి దూరంగా పరుగు పెడతాడు. దీంతో అందరూ భయంగా గ్రామానికి చేరుకుంటారు. మీరెందుకు మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు, ఆ చెట్టుకు ఏమైంది అనే ప్రశ్నల మీద ప్రశ్నలు. దీంతో చర్చి ఫాదర్ ఆ డెవిల్ ట్రీ గురించి చెప్తాడు. 3 సంవత్సరాల క్రితం ఆ చెట్టు కింద ఒక పేద కుటుంబం నివాసం ఉండేది కదా, ఒక భార్య భర్త, వారికి పుట్టిన చిన్న పాప కదా అని అడుగుతాడు. ఊరు ప్రజలందరూ అవును, కానీ వారు వాళ్ళ ఇల్లు కాలిపోవడంతో ఆ మంటల్లో పడి చనిపోయారు, అయినా వారి గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతారు గ్రామస్తులు. వారిని చంపింది ఎవరో కాదు, మీ గ్రామానికి చెందిన 4 వ్యక్తులు. ఏమంటున్నారు ఫాదర్ అని గ్రామస్తులు అంటారు. అవును, ఆ ఇంట్లో ఉండే అతని భార్య చాలా అందంగా ఉంటుంది, అందుకే ఆమెని ఎలాగైనా అనుభవించాలని మీ గ్రామానికి చెందిన 4 వ్యక్తులు ఒక రోజు రాత్రి ఆమెను అతి కిరాతకంగా రేప్ చేశారు. అడ్డు వచ్చిన భర్తని కత్తితో పొడిచి చంపేశారు, పాపని గొంతు నలిపి చంపేశారు, తర్వాత ఆమెకి ఉరివేసి చంపేశారు. తర్వాత ఆ 3 శవాల్ని చెట్టు కింద పూడ్ చేసి వాళ్ళ ఇల్లును కాల్చేశారు. అందుకే వారి ఆత్మలు అక్కడే పగతో ఘోషిస్తున్నాయి. రాత్రి వైపు ఆ చెట్టు వైపు వెళ్ళిన వారిని చిత్రహింసలు పెట్టి చంపుతున్నాయి అని చర్చి ఫాదర్ గ్రామస్తులకు చెప్తాడు. ఈ బాధాకరమైన సంఘటన విన్న ప్రజలు మరి ఆ ఆత్మల్ని మనం ఏం చేయలేమా అని అడుగుతారు. వారి ఆత్మలకి దేవుడు కూడా హెల్ప్ చేస్తున్నాడు, అందుకే నేను కూడా వాటిని ఏం చేయలేకపోతున్నాను అని చెప్తాడు. ఈ స్టోరీ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాత్రి వేళలో ఆ డెవిల్ ట్రీ దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్లరు. ఈ డెవిల్ ట్రీ నిజంగానే ఉంది. న్యూ జెర్సీలోని బెర్నార్డ్స్ టౌన్షిప్ దగ్గరలో ఈ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు రాత్రి వేళలో చాలా వికృతంగా ఉంటుందని, అలాగే ఏవో వింతైన సౌండ్స్ కూడా చెట్టు నుండి వస్తాయని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కూడా తెలిపారు. ఈ చెట్టు గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి డెవిల్స్ ట్రీ ఇన్ న్యూ జెర్సీ అని టైప్ చేసి చూడండి, చాలా ఆర్టికల్స్ వస్తాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ హర్రర్ స్టోరీని మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఎంజాయ్ చేస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.